హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. బాగున్నారు అందరూ? మేము కూడా బాగున్నామండి. అయితే ఈరోజు ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. కీరా కాదు, కీర్ అంటే పాయసం అన్నమాట. డ్రై ఫ్రూట్స్తో పాయసం. వినండి, చెప్తాను. అంటే అంత చూపించాను, ఒక్కసారి చెప్పేస్తే మీకు కూడా డౌట్ క్లియర్ అవుతుంది. ఆ పాలు పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక ఫ్యాట్ మిల్క్ తెప్పించుకుని, 1 లీటర్ తెప్పించుకుని ఒక 1/2 లీటర్ పైన 3/4 లీటర్ అయ్యే వరకు మరగబెట్టండి. కలుపుతూ మరగబెట్టాలి. మరగబెట్టిన తర్వాత అందులో పంచదార వేయాలి. ఇప్పుడు 1.5 లీటర్ పాలు పెట్టుకున్నాం అనుకోండి, 1/2 డబ్బాడు పంచదార పడుతుంది అందులో. ఇప్పుడు గ్లాసుడు అన్నీ అది అంతే కదా, 1.5 లీటర్ అంటే 2.5 గ్లాసులు ఉంటాయి. ఇప్పుడు ఒక 1/2 డబ్బాడు పోయండి పంచదార. మీరు ఒకసారి రుచి చూసుకుని కూడా వేసుకోవచ్చు. నేను చెప్పిన పద్ధతి ఫాలో అవుతున్నాను. మరి మీరు ఎలా కొంచెం అటు ఇటుగా అయినా చేసుకోవచ్చు. అయితే ఇందులో డ్రై ఫ్రూట్స్ ఏమి వేస్తారు చెప్తాను. సారపప్పు అంటే చిరోంజి అంటారు ఇంగ్లీష్లో. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, ఎండు కొబ్బరి, తర్వాత గసగసాలు, బొంబాయి రవ్వ, 1 చెంచాడు బొంబాయి రవ్వ, ఇలాచి, మామూలుగా ఇలాచి. ఇవేం చేస్తాము, అదంతా వేగాక ఇప్పుడు ఈ సారపప్పుని వేయించాలి. నేతిలో వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నేతిలో కొంచెం ఉంటుంది కదా, ఆ నేతిలోనే మళ్ళీ బొంబాయి రవ్వ 1.5 అట్లా వేసుకోండి. పెద్ద చెంచాతో 1 చెంచాడు బొంబాయి రవ్వ వేసాం. అది కూడా వేయించి గిన్నెలో పోసుకుని ఇంత గిన్నెలో నానబెట్టాలి. అది అక్కడికి అది అయిపోయింది. తర్వాత ఈ పాలు కాగి పంచదార వేసాం కదా, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసేయండి. ఈ జీడిపప్పు ఇవన్నీ ఉన్నాయి కదా, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, ఎండు కొబ్బరి తురిమింది, ఏమి వేయించక్కర్లా, అవన్నీ పచ్చి వేసేసేయటమే. గసగసాలతో సహా అన్ని పచ్చివే వేసేయాలి. బొంబాయి రవ్వ ఒక్కటే వేయించి ఉడకబెట్టాలి. తర్వాత ఇలాచీ పౌడర్ వేసేసేయండి. అన్ని ఈ వేయించాం కదా, సారపప్పు వేయించాం కదా, అది కూడా అందులో వేసేసేయండి. పాలల్లో వేసేసేయండి. అన్నీ కలిపి బాగా కొంచెం పచ్చగా అవ్వాలి. పాలు అంత మరగాలన్నమాట, అప్పుడే రుచి వస్తుంది. తర్వాత ఈ మిల్క్ షేడు డబ్బా ఉంటే అది వేసాను, ఒక 2 చెంచాలు వేసామని. అందుకని ఇంకా టేస్ట్ వచ్చింది. అది కూడా మీరు కూడా వేయండి. తర్వాత అంతే, అది అయిపోతే మనకి కీర్ పాయసం రెడీ అయిపోయింది. అందరూ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలియని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు వీడియో చూడండి. లైక్ మాత్రం చేయండి, చివరి వరకు వీడియో చూడండి. బాయ్ బాయ్. మా ఫ్రెండు బ్యూటీషియన్ అన్నమాట. ఆమె వచ్చింది. ఆమె వస్తే సరే నేను చేస్తాను ఆంటీ అంటే చేయమన్నా. ఎందుకంటే నాకు వచ్చు, అయినా ఒకసారి ఆమెతో చేయిద్దామని అనుకుని మొదలుపెట్టాను. కీరు పాయసానికి ఇగోండి పాలు మరగబెట్టాను. 1.5 లీటర్ పాలు 1 లీటర్ అయ్యేటట్టు చేశాను. తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఏంటి ఇలా తురిమారు. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇదిగో ఇలా దీంతో ఇలా తురిమారు. అది ఇది బొంబాయి రవ్వ అండి. బొంబాయి రవ్వ నేతిలో వేయించాలి. కొంచెం ఎర్రగా వేయించాలి. ఒక టీ స్పూను వేయించి మళ్ళీ నానబెట్టాలి. అది 10 మినిట్స్ నానబెట్టేస్తే అది నానిపోతుంది. అప్పుడు పాలల్లో వేసుకోవచ్చు.
అది పంచదార వేయడం చేస్తారు అదే. పాలు మరగాలండి. పాలు బ్రౌనిష్ అయ్యే వరకు కొంచెం అలాగా మరగాలి, ఎందుకంటే చిక్కబడుతుంది, రుచి వస్తుంది పాలల్లో. షుగరు కొంచెం అరకప్పుడు పడుతుందండి, అరకప్పుడు పడుతుంది ఇంచుమించుగా. ఉండాలి. ఇప్పుడు పాలు మరిగాయి కదండి, ఇందాక బొంబాయి రవ్వ వేయించి కొద్దిగా నానబెట్టాం కదా, ఆ బొంబాయి రవ్వని ఇప్పుడు ఈ పాలల్లో కలిపేసేయాలి. కలిపితే ఏమవుతుంది, కొంచెం చిక్కదనం వస్తుంది. మళ్ళీ అడగంటకుండా కలియబెట్టుకోవాలి. తర్వాత మనం ఇందాక తురిమిన డ్రై ఫ్రూట్స్ వేద్దాం. అది అన్నీ వేసేసాము, ఇంకా కలుపుతూ ఉండాలి. ఆ మిల్క్ చివరిలో పొద్దామా? ఒక చెంచాడు వేయాలి. దాంట్లో ముంచి కాంబినేషన్ ఖీర్ పూరి అని చెప్పారు. అదిగోండి, కీరు రెడీ అయిపోయింది. ఇది ఇంకాస్త గట్టి పడుతుంది, మనం చల్లారి పక్కన పెట్టేసరికి మళ్ళీ గట్టి పడుతుంది. దీన్ని ఏం చేస్తాము, పూరి కాంబినేషన్, ఇది పూరితో తింటే బాగుంటుంది, అందుకని పూరి కూడా చేస్తాను. పూరి కాంబినేషన్ ఆంటీ, అందుకని పూరి కూడా కలిపి ఊరికే చూపిస్తాను అని చేస్తోంది. అదిగోండి, అది మాకు బాగా క్లోజ్లే, అందుకని అన్నీ చేస్తాను ఆంటీ అంది. సరే ఆమె చేస్తానంది కదా, పోనీలే చెయ్యమ్మా అని చెప్పాను. అది అంత ఇష్టపడి కష్టపడి చేసేవాళ్ళు ఎవరుంటారండి? పూరి కాంబినేషన్ బాగుంటుంది ఆంటీ అని పూరి చేస్తుందన్నమాట.